టీటీడీ తరపున ఆలయాలను విస్తరిస్తామన్నారు ఈవో. తిరుమలలో ఆఫీసులన్నీ ఒకే చోటుకి తీసుకొస్తామన్నారు. ఒకే చోట పరిపాలనా భవనాన్ని నిర్మించాల్సి ఉంది అన్నారు. శ్రీవారి సేవలో ప్రొఫెషనల్స్ని కూడా తీసుకుంటా ఉన్నారు. కొత్త విశ్రాంతి భవనాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు ఈవో. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మనం టీటీడీ తరపున ఆలయాలు దేశం మొత్తం మీద మనం నిర్మిస్తున్నాము. అన్ని రాష్ట్రాల్లో మనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే విశ్వవ్యాప్తంగా కూడా ఈ ఆలయాలన్నీ కూడా విస్తరింపచేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ఆదేశం ప్రకారం ఒక కమిటీ వేసి దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని మోడల్స్ ఈ కమిటీ టీటీడీ బోర్డుకి సమర్పించడం జరిగింది. దాని మీద టీటీడీ ఒక సబ్ కమిటీ వేసి టీటీడీ సబ్ కమిటీ దాని మీద ఎక్స్పర్ట్స్తో చర్చించి దీన్ని ఏ విధంగా ఏ మోడల్ అయితే మనకి బాగుంటుంది అనేది కూడా అందరి సభ్యులతో కూడా చర్చించి ఎక్స్పర్ట్స్తో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తిరుమలలో ఆఫీసులన్నీ కూడా 20-30 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం. ఎడిషనల్ గారు ఒక చోట ఉంటారు, మిగిలిన ఆఫీసులన్నీ వేరే వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక చోట తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిపాలన కోసం పరిపాలనా భవనం ఒకటి నిర్మించాలనేది, ఎక్కడ చేయాలనేది కూడా దాని మీద చర్చిస్తారు. తర్వాత దాన్ని మళ్ళీ బోర్డుకి తీసుకెళ్తాం జరుగుతుంది.